ఎప్పుడైనా మీ మీదికి ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సైతానే మీ మీదికి యుద్ధం ప్రకటించినప్పుడు, దండెత్తినప్పుడు, సైతాను కొంతమందిని లేవనెత్తి వాళ్ళ ప్రతినిధులుగా, దెయ్యం యొక్క ప్రతినిధులుగా మీ మీదికి వాళ్ళని పంపించినప్పుడు మీరేం చేస్తారో? నేనేమన్నా తక్కువ తిన్నాను అనుకుంటారా అని, నేనేమన్నా తక్కువ దన్నా, నేనేమన్నా తక్కువ ఉన్నా, అస్సలు నా సంగతి ఏంటో, నా కెపాసిటీ ఏంటో, నా లెవెల్ ఏంటో వాళ్ళకు చూపిస్తానని చెప్పి రెచ్చిపోయే క్రైస్తవులు ఎంతమంది లేరో? రెచ్చగొట్టే క్రైస్తవులు ఎంతమంది లేరో? రెచ్చిపోయే వాళ్ళు ఉన్నంతకాలం సైతాను రెచ్చగొట్టే వాళ్ళను నీ దగ్గరికి పంపిస్తానే ఉంటాడు. ఎందుకంటే నువ్వు సర్కస్ చేస్తూ ఉంటే ఆ సైతానుగాడు, సైతానీయమైన శక్తులు నిన్ను చూసి పకాపక నవ్వుకుంటారు. ఇదిగో మనం తీగలు లాగుతుంటే మనం లాగినట్టల్లా వాడు ఏం చేస్తున్నాడు? వాడు తెర వెనకాల, మనం తెర ముందు డ్రామా ఆడుతున్నాం. కొంతమంది క్రైస్తవులు అదే పరిస్థితి. వాళ్ళకి తెలియదు సైతాన్ లాగుతున్నాడు. ఏ మీటు నొక్కితే, ఏ బటన్ నొక్కితే నీవు ఎలా ప్రవర్తిస్తావో సైతానికి తెలుసు. అందుకని నీ కుటుంబంలో అతలాకుతలమైన పరిస్థితులను సైతాను కలిగిస్తూ ఉంటాడు.